నా ప్రభు నీతో చెప్తా ఉన్నాడు, నీ భయములన్నిటి నుంచి నేను తప్పిస్తాను. నీవు నా మీద నమ్మకం వచ్చినట్లయితే గనక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏదో ఒక భయం, ఈ భయం ఎవరికి సంబంధించింది? జంతువులకి సంబంధించింది. కాకి భయపడింది, కుక్క భయపడింది, కోడి భయపడింది. కానీ మనిషి ఎందుకు భయపడుతున్నాడు అనంటే, సంపూర్ణముగా దేవుని నమ్మక. నేను నమ్మాను అని చెప్పాను అన్నా కానీ అక్కి వింటావు కానీ భయం పోదు, ఆరాధన చేస్తావు కానీ భయం పోదు. చిన్నదానికైనా పెద్దదానికైనా, ఉన్నదానికైనా రాబోతున్న దానికైనా, జరిగిపోయిన దాని గురించి అయినా, జరగబోతున్న దాని గురించి అయినా నిజముగా నువ్వు దేవుని నమ్మినట్లయితే గనక నీ హృదయంలో భయం అనేది ఎందుకు ఏలుబడి చేసింది? ధైర్యము చేత నింపబడి వెళ్ళదవు గాక. నీ భయాలన్నిటి నుంచి నీవు విడిపించబడదువు గాక. ఎప్పుడు విడిపించబడతావు? ఆయనను నమ్మినప్పుడు. నువ్వు నిజముగా ప్రభుని నమ్మిన వ్యక్తులైతే గనక ఈ రోజు నీ భయములన్నిటి నుంచి నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసుక్రీస్తు విడిపించ